భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 49వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. ఓ ధనంజయ, ద్వంద్వములయందు సమభావముతో చేసిన కర్మలు ఫలాపేక్షతో చేసిన కర్మలు కంటే శ్రేష్టమైనవి. ఫలాపేక్షతో చేసే కర్మలు పునర్జన్మకు హేతువులవుతాయి. బుద్ధియోగము ద్వారా మార్గనిర్దేశం పొందినప్పుడు మనం కేవలం ఈ విశ్వ ప్రణాళికను అనుసరించి ఆ భగవంతుని తృప్తిపరిచేవిగా మాత్రమే ఉండి, ఇక మనకు దుఃఖాన్ని కలిగించే కర్మలు కానీ వాటి జాడలు కానీ ఉండవు. భగవత్ స్ఫూర్తితో చర్యలు చేసినప్పుడు ఫలితాల మీద ఆపేక్ష కానీ వాటి బంధంలో ఇరుక్కోవడం కానీ ఉండదు. పరమాత్మను సంతోషపెట్టడానికి జీవించడం, స్వేచ్ఛగా జీవించడం, తృప్తిగా జీవించడం, అదే బుద్ధియోగము. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 49వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.